అందరికీ నమస్తే అండి. ఇవాళ కాశీలో వచ్చాం. మొదటి రోజు గంగా నది చూసారా, గంగలో స్నానం చేయడానికని వచ్చామండి. కాశీలో అడుగు పెట్టడం అనేది పూర్వజన్మ సుకృతంగా మనం భావించాలండి. ఇంత మా వాళ్ళు కలిసి వచ్చాము. కాశీలో అయితే గ్రూప్గా రావాలండి. మేము అందరమే కాశీ వచ్చామండి. ఇక్కడి నుంచి బోట్లో నది అవతలకి వెళ్ళి గంగా స్నానం చేస్తాము. చేసి అప్పుడు వారాహి వారిని కూడా దర్శనం చేసుకుంటాము. ఇక్కడ పిండ ప్రధానాలు అవి కూడా చేసేవాళ్ళు స్నానం చేస్తూ ఉంటారండి. ఇద్దరు చూడండి, బోట్లో వెళ్ళే ముందు అందరం కంపల్సరీగా లైఫ్ జాకెట్స్ వేసుకోవాలంటే ఇక్కడ రూలు. వాళ్ళు రూల్ పెట్టారంటే అది మన జాగ్రత్త కోసమే కదా, మన భద్రత కోసమే కదా. బోట్లో అవతలొడ్డికి వెళ్తున్నాం. చూడండి, గంగా నది వచ్చిన కాశీపట్నం ఎంత బాగుందో. ఈతలొడ్డుకి వచ్చి స్నానం చేసి పిండ తర్పణాలు అవి చేసిన వాళ్ళు చేస్తారండి. वो हैंड टू हैंड फोटो वाला है इधर कैमरामैन। हेलो कैमरामैन ఓం నమ శివాయ. నమ భారతీ పతి హర హర మహాదేవ శంభో శంకర్. ఓం నమ శివాయ. ఓం నమ శివాయ. అందరినీ గంగమ్మకి నెయ్యిలో ఆవు నెయ్యిలో పట్టినటువంటి దీపాలు తెచ్చి ఉక్కులేసి వెలిగిస్తున్నాం. తీసుకోగలము. కాశీలో మొత్తం 82 ఘాట్లు ఉన్నాయంటండి. అందులో మెయిన్ 18 ఘాట్లన్నా మనం దర్శనం చేసుకోవాలంటారు. ఇక్కడ నుంచి ఘాట్లు మొదలవుతున్నాయి. 82 ఘాట్లను సుమారుగా 64 ఘాట్లు ఉన్నాయంటండి. రవి ఘాట్, జానకి మాత ఘాట్ అండి. మాత ఆనంద మాయా ఘాట్ అంట. ఇది చూడండి, ఇది మహారాజ్ ఘాట్ అంట. ఇది జైన్ ఘాట్ అంట. అసలు అప్పటి ఆర్కిటెక్చర్ ఎంత బాగుందో చూడండి. ఎన్నో వేల సంవత్సరాల నుంచి ఈ ఘాట్లు ఇట్లా ఉన్నాయంటే అప్పటి వాళ్ళ ప్రతిభకి మనం సలాం కొట్టవచ్చు. నిషాద్ రాజ్ ఘాట్ అంట. పంచకేట్ ఘాట్ అండి. అడుగడుక్కి దేవాలయాలు. జీవితంలోన ఒక్కసారైనా దర్శించుకోవాల్సినటువంటి మహాపుణ్యక్షేత్రం అండి. ప్రతి ఒక్కరూ ఎన్నిసార్లన్నా రావచ్చు కానీ ఒక్కసారన్నా దర్శించుకోవాలండి. చత్సింహ ఘాట్ అటండి. ఇది అసలు ఎంత బాగున్నాయో అన్నీ, చాలా బాగున్నాయండి. కాశీనగరం చూసి మా జీవితం ధన్యమైపోయింది. ఇది నాగా సాధు అఖాడా అంటండి. హనుమాన్ ఘాట్. హనుమాన్ ఘాట్. గులరియా ఘాట్. మాతో వచ్చిన అందరం ఇచ్చినారు. హనుమాన్ ఘాట్.
ఇది కర్ణాటక ఘాట్ అంటండి. ఇగోండి కాశీపట్నంలో ముఖ్యమైనటువంటి ఘాటు హరిశ్చంద్ర ఘాట్. ఇక్కడ ఎప్పుడు 24 hours శవదాహనం ఎప్పుడు జరుగుతూ ఉంటుందండి. అతి ముఖ్యమైన ఘాటు హరిశ్చంద్ర ఘాట్. అగోండి అవుతూనే ఉన్నాయి, శవదాహనాలు అవుతూనే ఉన్నాయి. 24 గంటలు అవుతాయంట. అందుకే కాశీ మహానగరంలో చనిపోయిన వాళ్ళు ఎంతో పుణ్యం చేసుకున్నారంటారు. స్వర్గధామం అదే హరిశ్చంద్ర ఘాట్. చూడండి అవుతూనే ఉన్నాయి అక్కడ. ఓం నమ శివాయ, నమ పార్వతీపతి, హర హర మహాదేవ, శంభో శంకర. ఇక్కడ ఉన్న వాళ్ళు ఎంత దానిలో రోజు గంగమ్మని శివయ్యని దర్శనం చేసుకోవచ్చు. ఎక్కడ చనిపోయినా ఇక్కడికే తీసుకొస్తారు. అదే కాశీపట్నం మీద ఎక్కడ చనిపోయినా ఇక్కడే హరిశ్చంద్ర ఘాట్ దగ్గర తెచ్చి దహనం చేస్తారంటండి. బెనారస్ చౌకీ ఘాట్, కలకత్తా మహారాణి ఘాట్ అంటండి ఇది. శంభో శంకర, నమ పార్వతీపతి, హర హర మహాదేవ, శంభో శంకర. సోమేశ్వర ఘాట్ అంటండి. ఇక్కడ సోమేశ్వర మహాదేవ మందిరం ఉంది అక్కడ. ఈ నారాయణ ఘాట్ అట్టండి. నారద మహాముని వచ్చి స్నానం చేసి ఇక్కడ గంగా నదిలో శివయ్య దర్శనానికి వెళ్ళేవాడంటండి. ఇది రాజా ఘాట్, ఛత్రపతి శివాజీ పేరుతో ఉన్నటువంటి ఘాట్ అండి. ఇది పాండవ ఘాట్ అటండి. పంచ పాండవులు ఇక్కడ వచ్చి స్నానం చేసి దేవుడిని దర్శించుకునేవారట. వాళ్ళ పేరుతో ఇక్కడ ఘాట్ ఉంది, పాండవ ఘాట్. ఉదయపూర్ మహారాజ్ ఘాట్ అంటండి ఇది. నాలా ప్రతాప్ రాజ్. బిల్డింగ్స్ ఓల్డ్ బిల్డింగ్స్ కదా, అన్ని దాన్ని రిపేర్ చేస్తా ఉన్నారు. మోంసీ ఘాట్. ఇక్కడ శివ ఘాట్. బీహార్ మహారాజ్ ఘాట్ అటండి ఇది. ఇది అహల్య ఘాట్ అటండి. కాశీ విశ్వనాథ్ ఇక్కడ చేపించారండి, ఘాట్ స్థాపించారండి. సీతామాత టెంపుల్. ఘాట్ ఒడ్డున అన్ని దేవాలయాలేనండి. ఎన్ని దేవాలయాలంటే మనం ఎన్ని రోజులున్నా కూడా చూడలేము, అన్ని దేవాలయాలు ఉన్నాయండి. అడుగడుక్కి దేవాలయాలే. కాశీ అంటేనే దేవాలయ భూమి. ఎంత బాగుందండి. ప్రయాగ్రాజ్ వెళ్ళని వాళ్ళు ప్రయాగ్రాజ్ ఇక్కడట స్నానం చేసిన ఫలితం వస్తుందంట. దశరథ్ మహారాజ్ ఘాట్ కూడా. భారత రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ పేరుతో ఉన్నటువంటి ఘాట్ అండి, రాజేంద్ర ఘాట్. ఇది వారాహి ఘాట్ అండి. ఇక్కడే వారాహి అమ్మవారు ఉంటుంది. టెంపుల్ కూడా 10తో క్లోజ్ చేస్తారట. చూడాల్సిన వాళ్ళు కూడా వెళ్ళి 10 లోపు చూడాలి టెంపుల్. తెల్లవారుజాము నుంచి 10 వరకే ఉంటుంది వారాహి అమ్మవారి టెంపుల్. ఇది వారాహి ఘాట్. ఇది గంగామాత టెంపుల్ అటండి. ఇక్కడ మోదీ గారు ఇక్కడే వచ్చి స్నానం చేసి ఇటు నుంచే శివాలయం కాశీ విశ్వనాథ్ టెంపుల్ కి వెళ్ళేవారంట. ఇక్కడ నుంచి వెళ్ళిపోవచ్చు కాశీ విశ్వనాథ్ దర్శనంకి. నరేంద్ర ఘాట్ అంటే ఇక్కడ. ఇగోండి ఇది మణికర్ణిక ఘాట్. కాశీలో మెయిన్ హరిశ్చంద్ర ఘాట్, మణికర్ణిక ఘాట్. ఇక్కడ చూసారా ఎన్ని కర్రలు అవి రెడీగా ఉన్నాయో. ఇక్కడ కూడా దహన సంస్కారాలు జరుగుతూ ఉంటాయి. ఆల్రెడీ అవుతున్నాయండి లోపల. దహన సంస్కారాలు అవుతున్నాయి లోపల. మణికర్ణిక ఘాట్. ఇగోండి చూసారా అవుతున్నాయి. ఎప్పుడు 24 గంటలు కాశీ మహాపట్నంలో ఎక్కడ చనిపోయినా ఆ దేహాలను తెచ్చి ఇక్కడే దహనం చేస్తారు. ఇక్కడ మణికర్ణిక ఘాట్, హరిశ్చంద్ర ఘాట్ అన్న. మణికర్ణిక ఘాట్.
ఇక్కడ నరేంద్ర మోదీ గారు స్నానం చేసి ఇటు నుంచి ఇటు శివాలయంకి వెళ్ళారట. ఇది నరేంద్ర ఘాట్. ఈరోజు మేము గంగలో స్నానం చేసి ఈ ఘాట్లన్నీ దర్శనం చేసుకొని ముందు వారాహి అమ్మవారి టెంపుల్కి వెళ్తున్నామండి. ఇక వారాహి అమ్మవారి టెంపుల్కి వచ్చాం మేము. వారాహి అమ్మవారు కాశీ పట్టణానికి గ్రామ దేవత. అంతే బాట్లు చూసారా, వారాహి మాత టెంపుల్ ఉదయం 7 నుంచి 9:30 వరకు ఉంటుంది. ఎవరైనా భక్తులు రావాలంటే ఈ టైంకి వచ్చి దర్శనం చేసుకోండి. తర్వాత రోజంతా క్లోజ్ చేసి ఉంటుంది టెంపుల్. వారాహి దేవి టెంపుల్ దగ్గరకు వచ్చేసామండి. ఇక్కడ నుంచి మళ్ళీ వీడియో తీయడం కుదరదు. అమ్మవారి వారాహి టెంపుల్ లోపల ఉంది. వారాహి దేవి అమ్మవారి టెంపుల్. మేము కాశీ నది ఒడ్డున ఉన్నాము. గంగా హారతికి 7 స్టార్ట్ అవుద్ది. 5:30 నుంచే వచ్చి జనాలు చూడండి ఎంత బాగా కూర్చున్నారు. అందరు వచ్చి గంగా హారతి చూడడానికి చాలా మంది వచ్చి కూర్చున్నారు. మా అన్నయ్య వదిన కూడా ఉన్నారు ఇక్కడ. మాతో వచ్చిన మా ఫ్రెండ్స్ అంతా ఉన్నారు. నమః పార్వతీపతి హరహర మహాదేవ శంభో శంకర. కాశీపట్నం మొత్తం అడుగడుక్కి దేవాలయాలండి. ఎంత చూసినా ఎన్ని రోజులు చూసినా తనిఖీ తీరదు అన్ని దేవాలయాలు అడుగడుక్కి. బోట్లలో కూర్చొని భక్తులు చూడడానికని చూడండి బోట్లలో ఎలా రెడీగా ఉన్నారో గంగా హారతి చూడడానికి. గంగా హారతి స్టార్ట్ అవబోతుంది చూడండి. బాగా జనాలందరూ ఎక్కువ వచ్చారు. ధన్వంతరి కూప్ అండి. ఇది నీళ్ళు చాలా స్వచ్ఛమైన నీరట. ఈ నీరు తాగితే రోగాలన్నీ పోతాయటండి. ధన్వంతరి కూప్.